రెండవ రాజులు గ్రంథము 17వ అధ్యాయము. యూదా రాజైన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరమందు ఏలా కుమారుడైన హోషేయ షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 9 సంవత్సరములు ఏలెను. అతడు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులు చెడుతనము చేసినంత మట్టుకు చెయ్యకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను. అతని మీదికి అష్షూరు రాజైన షల్మనేసెరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయెను. అతడు ఐగుప్తు రాజైన సోనొద్దకు దూతలను పంపి పూర్వము తాను ఏటేటా ఇచ్చుచూ వచ్చినట్లు అష్షూరు రాజునకు పన్ను ఇయ్యకపోగా హోషేయ చేసిన కుట్ర అష్షూరు రాజు తెలుసుకొని అతనికి సంకెళ్ళు వేయించి బందీగృహములో ఉంచెను. అష్షూరు రాజు దేశమంతటి మీదికిని షోమ్రోను మీదికిని వచ్చి 3 సంవత్సరములు షోమ్రోనును ముట్టడించెను. హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశములోనికి చెరగొనిపోయి గోజాను నది దగ్గరనున్న హాలహు హాబోరు అను స్థలములందును మాదీయుల పట్టణములలోనూ వారిని ఉంచెను. ఎందుకనగా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండియు ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము క్రింద నుండియు తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను ఇశ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచూ ఉండిరి. మరియు ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయములో కపటము కలిగి దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెల నివాసులను ప్రాకారములు గల పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకొని ఎత్తైన కొండలన్నిటి మీదనేమి సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి అంతటను విగ్రహములను నిలువబెట్టి దేవతా స్తంభములను నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలములలో ధూపము వేయుచు చెడుతనము జరిగించుచు యెహోవాకు కోపము పుట్టించి చెయ్యకూడదని వేటిని గూర్చి యెహోవా తమకు ఆజ్ఞాపించెనో వాటిని చేసి పూజించుచుండిరి. అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టియు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకప్పగించినట్టియు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇశ్రాయేలు వారికిని యూదా వారికిని సాక్ష్యము పలికించినను వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి. వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి. వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక పోత విగ్రహములైన 2 దూడలను చేసి దేవతా స్తంభములను నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలుదేవతను పూజించిరి. మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వారి యందు బహుగా కోపగించి తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టెను గనుక యూదా గోత్రము గాక మరి ఏ గోత్రమును శేషించి ఉండలేదు. అయితే యూదావారును తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టిన వారై ఇశ్రాయేలు వారు చేసుకొనిన కట్టడలను అనుసరించిరి. అంతటా యెహోవా ఇశ్రాయేలు వారి సంతతి వారినందరినీ విసర్జించి వారిని శ్రమపెట్టి దోపుడు గాండ్ల చేతికి అప్పగించి వారిని తన సముఖము నుండి వెళ్ళగొట్టెను. ఆయన ఇశ్రాయేలు గోత్రములను దావీదు ఇంటి వారిలో నుండి విడగొట్టివేయగా వారు నెబాతు కుమారుడైన యెరోబామును రాజుగా చేసుకొనిరి. ఈ యెరోబాము ఇశ్రాయేలు వారు యెహోవాను అనుసరింపకుండా ఆయన మీద వారిని తిరుగబడచేసి వారు ఘోరపాపము చేయుటకు కారకుడాయెను.
ఇశ్రాయేలు వారు యెరోబాము చేసిన పాపములలో దేనిని విడువక వాటిని అనుసరించుచూ వచ్చిరి గనుక తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖములో నుండి వెళ్ళగొట్టెను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశములో నుండి అష్షూరు దేశములోనికి చెరుగొని పోబడిరి. నేటి వరకు వారచ్చట ఉన్నారు. అష్షూరు రాజు బబులోను, కూత, అవ్వ, హమాతు, సెపర్వయీము అను తన దేశములలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి. అయితే వారు కాపురముండనారంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. అవి వారిలో కొందరిని చంపెను. తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేయగా, అష్షూరు రాజు అచ్చట నుండి తేబడిన యాజకులలో ఒకనిని అచ్చటికి మీరు తోడుకొని పోవుడి. అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలెనని ఆజ్ఞాపించెను. కాగా షోమ్రోనులో నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి యెహోవా యందు భయభక్తులుగా ఉండతగిన మర్యాదను వారికి బోధించెను గాని కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకొని షోమ్రోనీయులు కట్టుకొనిన ఉన్నత స్థలముల మందిరములలో వాటిని ఉంచుచూ వచ్చిరి. మరియు వారు తమ తమ పురములలో తమకు దేవతలను కలుగజేసుకొనిరి. బబులోను వారు సుగ్గోత్బెనోతు దేవతను, కూతావారు నెర్గలు దేవతను, హమాతు వారు అషీమా దేవతను, ఆవీయులు నిబ్హజు దేవతను, తర్తాకు దేవతను ఎవరి వారి దేవతను పెట్టుకొనుచుండిరి. సెపర్వీయులు తమ పిల్లలను అద్రమ్మెలకు, అనెమ్మెలకు అను సెపర్వయీము యొక్క దేవతలకు అగ్నిగుండమందు దహించుచుండిరి. మరియు జనులు యెహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులను చేసుకొనగా వారు జనుల పక్షమున ఉన్నత స్థలములలో కట్టబడిన మందిరముల యందు బలులు అర్పించుచుండిరి. ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారయ్యుండి తాము ఏ జనులలో నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారము వారు చేయుచున్నారు. యెహోవా యందు భయభక్తులు పూనక వారితో నిబంధన చేసి మీరు ఇతర దేవతలకు భయపడకయు వాటికి నమస్కరింపకయు పూజ చేయకయు బలులు అర్పింపకయు మహాధికారము చూపి బాహుబలము చేత ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారము చేసి బలులు అర్పింపవలెనని ఇశ్రాయేలని పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుని సేవింపకయు ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను గాని విధులను గాని ధర్మశాస్త్రమును గాని ధర్మమందు దేనిని గాని అనుసరింపకయు ఉన్నారు. మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములన్నీయు మోషే మీకు వ్రాసి ఇచ్చిన కట్టడలను విధులను అనగా ధర్మశాస్త్రం అంతటినీ గైకొనవలెను. నేను మీతో చేసిన నిబంధనను మరువకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలెను. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై యుండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించునని ఆయన సెలవిచ్చినను వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగించుచూ వచ్చిరి. ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకొనిన విగ్రహములను పూజించుచూ వచ్చిరి. మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటివారును వారి సంతతి వారును నేటి వరకు చేయుచున్నారు.